హైదరాబాద్ లో మరో బైబ్యాక్ స్కామ్ బయటపడింది. VO1 ఇన్ఫ్రా గ్రూప్ పేరుతో 90 మంది బాధితుల దగ్గర నుంచి 12 కోట్ల రూపాయలు వసూలు చేసి ఉడాయించారు. 5 లక్షల పెట్టుబడి పెడితే నెలకు 20,000 ఇంట్రెస్ట్ ఇవ్వడంతో పాటు 2 ఏళ్ల తర్వాత 1 గుంట భూమి ఇస్తామని ప్రజలను మోసం చేస్తున్నారు. 2 స్కీమ్ల పేరుతో జరుగుతున్న ఈ స్కామ్ కూకట్పల్లి కేంద్రంగా నడుస్తోందని బాధితులు వాపోయారు. డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో 2 వ్యక్తులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. పరారీలో కీలక సూత్రధారి సురేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. హైదరాబాద్ లో మరో బైబ్యాక్ స్కామ్ కి సంబంధించిన అంశం వెలుగు చూస్తుంది. క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఈ స్కామ్ ఏంటి ప్రవీణ్? హైదరాబాద్ లో బయటపడినటువంటి బైబ్యాక్ స్కీమ్ పేరుతో స్కామ్ జరిగిందని రూపాయలు వస్తున్నటువంటి సంస్థ బాధితుల్ని దాదాపు 90 మంది బాధితుల్ని చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే కుక్కట్పల్లి కేంద్రంగా ఈ సంస్థ కొనసాగించినటువంటి పరిస్థితి ఉంది. 2 స్కీముల పేరుట బాధితుల నుండి డబ్బులు వసూలు చేసి మోసానికి కూడా పాల్పడినట్లు ఇప్పటికే పోలీసులకు వాళ్ళు కంప్లైంట్ చేయడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగిస్తున్నారు. 5 లక్షలు పెట్టుబడి పెట్టి నెలకు 20,000 రూపాయలు ఇంట్రెస్ట్ ఇచ్చి 24 నెలల తర్వాత ఒక గుంట అగ్రికల్చర్ ల్యాండ్ ఇస్తామని సంస్థ మోసగించిందంటూ కూడా ఇప్పటికే కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. ఇందులో 2 వ్యక్తులను కూడా వెంకటేష్ తో పాటు వంశీకృష్ణ రెడ్డి 2 వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు సైబరాబాద్ పోలీసులు. ఇక కీలక సూత్రధారిగా ఉన్నటువంటి సురేష్ కుటుంబం గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికే సైబరాబాద్ EOW ఎకనామికల్ అప్లింగ్ పోలీసులకు బాధితులు 25 మంది బాధితులు కంప్లైంట్ చేస్తే పూర్తి ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగిస్తున్నారు. డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడినట్లు కూడా సురేష్ థ్యాంక్ యూ ప్రవీణ్.